నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపైన హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. అయితే ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. సచివాలయంలో ప్రైవేటు మెడికల్ అలాగే డెంటల్ కళాశాలల యాజమాన్యాలు, కాలేజీల డీన్లు, ప్రిన్సిపల్స్తో ఆయన సమావేశం నిర్వహించారు. వైద్య విద్యకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్గా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. These are the species, sir. So, this is another foliage garden, sir. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వకుండే ఊరుకోబోమని అన్నారు. ఇక రాష్ట్రంలో వైద్య విద్యకు పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు వైద్య విద్య కళాశాలల యజమానులు అలాగే డీన్లు, ప్రిన్సిపల్స్ సర్కార్కి పలు సూచనలు చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఏబాస్ హాజరు విధానం అమల్లో కూడా కొన్ని కాలేజీలు అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలకు ఉపేక్షించేదే లేదని మంత్రి స్పష్టం చేశారు.